తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజ్ ఈసీ మెంబర్, చైర్పర్సన్, అనేక దేశాలు వెళ్ళి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి ఎందరో వ్యక్తులకి మంచి లైఫ్ ఇచ్చిన సేవాభావం కలిగిన డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు, ఈరోజు హనుమాన్ చాలీసాలో ఏ దోహా చెప్తారు? 19వ దోహా చెప్దామండి. మనము 18వ దోహాలో యుగ సహస్ర యోజన పరభానో లీల్యో తాహి మధురపల్ల జానో ప్రభు ముద్రికా మేలిముఖి మాహి జలది లాంగికే అచరజనాహి అనేసి 19వ దోహాలో మొదలుపెట్టే ముందు కిష్కింద కాండలో ఎప్పుడైతే మన హనుమ లంక సముద్రం దాటి వెళ్ళాలి అన్నప్పుడు ఎవరు వెళతారు అని అనేక రకాలైన సంభాషణలు జరిగి ఎవరు వెళ్ళాలి అని హనుమంతుల వారిని జాంబవంతుడు నీ శక్తి నీకు తెలియదు, తెలుసుకో, నువ్వు వెళ్ళగలవు అని ప్రోత్సహించాక ఆయన బయలుదేరుతున్నారట. అక్కడ వాల్మీకి వారు ఇక్కడ ఎంత చక్కటి శ్లోకం చెప్పారండి. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పద అన్వేష్టం చారణ చరితపది. అంటే ఇక్కడ ఆ తర్వాత రావణుడి చేత తీసుకుపోబడిన సీతాదేవి జాడను వెతకడానికి శత్రులను జయించే హనుమ ఏష అంటే ప్రయత్నించాడు, సంకల్పించాడు. ఎలాగా? చారణ చరితపది అంటే దేవతలు సంచరించే ఆకాశ మార్గంలో వెళ్ళడానికి సంసిద్ధులవుతున్నారట, సంకల్పాన్ని చేసుకున్నారట. సీత జాడని కనుక్కుని వస్తాను అనేసి. ప్రభు ముద్రిక మేలిముఖి మాహి జలది లాంగికే అచరచనాహి. ఈయన రాములు వారు పిలిచి హనుమ చేతిలో రామ అని రాసిన అంగుళీయం ఇచ్చారట, రామముద్రిక. అది తులసీదాసు గారు నోటిలో ఉంచుకుని అని అన్నారు. నోటిలో రామనామాన్ని, రామ బాధ్యతని అని అనుకుందాము. వాల్మీకి వారు తలలో సెగలో ఉంచుకుని వెళ్ళారు, తీసుకువెళ్ళాడు హనుమంతుడు అన్నారు. ప్రభు ముద్రిక మేలిముఖమాహి అంటే రామనామాన్నో రామ ముద్రికనో తీసుకుని ఆయన ఆయత్తమయ్యారు సముద్రం లంఘించి లంకకు వెళ్ళడానికి. అందుకనే మనం ఏం చెప్తామంటే మనోజవం మారుత వేగతుల్యం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధం ముఖ్యం అనేసి మనం చెప్తాం. అయితే హనుమంతుల వారు రామ ముద్రికని అటు తులసీదాస్ ప్రకారం నోటిలో కానివ్వండి, వాల్మీకి ప్రకారము తలలో సిగలో ఉంచుకొని కానివ్వండి, ఏ విధంగా సీతాన్వేషణకి బయలుదేరారు అంటే ఆయన పర్వతం మీద సీతాన్వేషణ కోసం ముందు తను సముద్రాన్ని లంఘించాలి అంటే మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళారట. ఎందుకని? మనం చూడండి, ఎక్కడికన్నా ఎక్కువ దూకాలి అంటే ఎక్కువ ముందు ఇలా 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 దూకాడానికి ప్రయత్నిస్తాం కదా. ఆయన మందరగిరి పర్వతం మీద నుంచుని సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు అందరూ కూడా చక్కగా ఆయన్ని ప్రశంసిస్తున్నారట. మా హనుమంతుడేనా, మా హనుమంతుడు వెళ్తున్నాడు అంటే ఆయన కాయాన్ని ఇంకా 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 పెంచేసి ఆయన కాలిని అదిమి పెడితే ఆ చెట్లన్నీ పడిపోయాయట. ఆయన మీద పూల వానలాగా, పూల పర్వతంలాగా అయిపోయాట. ఆయన కాలి అయితే ఎంత గట్టిగా నొక్కితే అందులో ఉన్న సర్పాలన్నీ కూడా విషం కక్కి విష అగ్ని జ్వాలలు వచ్చేస్తున్నాయట. అందులో ఉన్న చారుణులు ఎవరైతే ఉన్నారో అమ్మో ఏంటి ఇంత ప్రకంపనం వస్తుంది, కంపనం వస్తుందని వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఇన్ని రకాలుగా ఆయన పర్వతాన్ని సంరంభించే అంటాం కదా, పర్వతాన్ని ఎక్కి దూకడానికి హనుమంతుల వారు సిద్ధమవుతున్నారట లంకకి వెళ్ళడానికి, ఇన్ని 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి. హనుమ రామకార్యాన్ని సాధించడానికి వెళ్తున్నారని కింద వానరులందరూ జయ జయ ధ్వానాలు చేసేస్తున్నారట. చెట్లు అన్నీ కూడా పూలవర్షం కురిపిస్తున్నారు. ఆకాశంలోంచి దేవతలందరూ కూడా చూస్తున్నారు. అటువంటి చక్కటి ఒక సన్నివేశాన్ని వాల్మీకి చక్కగా మనకి మంచి శ్లోకాల రూపంలో అందించారు. కన్నుల పండుగ, కన్నులు కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి అన్నారట, రాముడు విడిచిన బాణంలాగా నేను వేగంగా వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కుని వస్తాను, లేదంటే లంకనే తీసుకొస్తాను అన్న ధైర్యంతో వెళ్ళారట. అయితే శ్రీరామదూతం శిరసా నమామి. ఎప్పుడైతే ఎవరికైనా మనం చేయవలసిన
పని కార్యం కనుక లక్ష్యం క్లియర్గా ఉంటే, స్పష్టంగా ఉంటే, విశ్వాసం ఉంటే మనం చేయగలమని, మనకి భక్తి నమ్మకం తప్పకుండా ఉంటే మనము అది సముద్రం అయినా సరే మనం అనుకున్న పని అయినా కూడా సాధించగలము అని మనము ఇందులో తెలుసుకుంటాము. ప్రభుముద్రిక మేలిమికి మాహి జలదిలాంగికే అచరచనాహి. ఇక్కడ ఒకసారి గరుడుడికి, తర్వాత సుదర్శన చక్రానికి, సత్యభామకి కాస్తంత గర్వం వస్తుందిట. శ్రీకృష్ణుడు వాళ్ళకి గర్వాన్ని కాస్త పరీక్షించాలి, తగ్గించాలి అనేసి హనుమంతుల వారితో చెప్పారట. గరుత్మంతుడికి చెప్పారట, అక్కడ హనుమంతుడు ఉంటాడు, కృష్ణుడు నా దగ్గరికి రమ్మని చెప్పు అంటే గరుత్మంతుడు వెళ్ళి కృష్ణుడు రమ్మంటున్నాడు అంటే ఎవరో నాకు తెలియదు, నా రాముడు తప్ప నాకు ఎవరూ తెలియదు, నేను రానంటాడు. మళ్ళా కృష్ణుడి దగ్గరికి వచ్చి రానంటున్నాడు అంటే అలాగా నీ రాముడు రమ్మంటున్నాడని చెప్పు అంటే వచ్చాట. గరుత్మంతుడు వస్తే రాముడు రమ్మంటున్నాడు, నేను తీసుకెళ్తాను రా అంటే ఏం అక్కర్లేదు అంటే ఇద్దరికి కాస్త చిన్న ఘర్షణ ఏర్పడుతుంది. హనుమంతుల వారికి కోపం వచ్చి గరుత్మంతుడిని విసిరేస్తే ఆయన ఎక్కడో సముద్రంలో పడతాడు, వచ్చేస్తాడు. ఈ రాముడి దగ్గరికి వచ్చేస్తుంటే రాములు వారు వాకిలి దగ్గర కాపులాగా సుదర్శన చక్రాన్ని నుంచి ఎవరిని లోపలికి రానివ్వకు అంటారు. హనుమంతులు వారు రాముడిని చూడాలని ఆతృతతో వస్తుంటే సుదర్శన చక్రం అడ్డుపడితే ఏంటి నా రాముల వారికి చూడకుండా నువ్వు అడ్డుపడుతున్నావు అని ఆ కాస్త సుదర్శన చక్రాన్ని మింగేసి లోపలికి వెళ్ళిపోతే రాములు వారు కృష్ణుడు ఉంటే రాముల వారి రూపంలో కనిపించారట. పక్కన సత్యభామ చాలా అందంగా ఉన్నాను అనుకుని కూర్చుంటే హనుమంతుల వారు ఎవరివిడ ఈ దాసి ఎవరు అన్నట్టుగా అడిగారట. అప్పుడు ఆవిడకి నేను ఇంత అందంగా ఉంటానని అనుకునేదాన్ని, కానీ సీతాదేవి లాగా నేను లేనన్నమాట అంటే అప్పుడు కృష్ణుడు రుక్మిణీదేవిని రమ్మన్నారట. అప్పుడు రుక్మిణీదేవిని చూసి ఈయన భక్తిభావంతో సీతమ్మ వారిగా నమస్కరించారు. అప్పుడు గరుత్మంతుడు ఆయాసపడుతూ వస్తే రాముల వారు అడిగారట, సముద్ర స్నానం చేసావా, బాగైందా స్నానము అనేసి. అప్పుడు గరుత్మంతుడికి నేనే వేగంగా రాగలను అని నాకు గర్వం ఉండేది, నేను వచ్చే లోపల నాకన్నా వేగంగా హనుమంతుల వారు వచ్చారు, ఆయన వాయువేగం అని నేను అనుకోవాలి, నాకన్నా వేగంగా వచ్చాడు అని గర్వం భంగం అయిందని వినయంగా ఉంటాడు. అలాగే సుదర్శన చక్రం నీకెవరు అడ్డుపడలేదా అని అడుగుతాడు రాముల వారు. సుదర్శన చక్రం అడ్డుపడింది, వెళ్ళనివ్వట్లేదని చెప్పి ఇగో నోట్లో వేసేసుకున్నాను, ఇదిగోండి మీ చక్రం అనేసి ఇచ్చేస్తాడు. అప్పుడు సుదర్శనుడికి రామ కార్యాలు నేను లేకపోతే జరగవు, ఏ కార్యమైనా రాముడి కార్యం అయినా నేనే చేస్తూ వస్తాను, అటు రాక్షసులను కానివ్వండి ఎవరినైనా సంహరించాలంటే నేనే కదా అనేసి సుదర్శన చక్రానికి ఉన్న గర్వం కూడా తగ్గుతుంది. ఇలా ఒకేసారి సత్యభామకి, గరుడికి, మన సుదర్శన చక్రానికి ఉన్న గర్వాన్ని పరీక్షిస్తారు. వాళ్ళ ముగ్గురికి కూడా గర్వం తగ్గుతుంది హనుమంతుల వారి ద్వారా అనేసి ఒక కథనం చెప్తూ ఉంటారండి. జై హనుమాన్, జై హనుమాన్. ఇక్కడ ప్రేమముద్రిక మేలిముఖి మాహి జలదిలాంగికి అచరచనాహి అంటే ఆయన దూకింది సముద్రం. మనమందరం కూడా సంసార సాగరాన్ని ఎలా దాటాలి అని మనకి అనేక సార్లు అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ సంసారాన్ని ఏ తీరుగా అనేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు రామనామాన్ని జపిస్తూ రామనామంని నోట్లో స్మరిస్తూ అది బాధ్యతగా తీసుకుని హనుమంతుల వారు ఎలా రామనామంతో లంక దూకగలిగారో మనం కూడా రామనామాన్ని హనుమంతుల వారిని తలుచుకుంటూ మనం కూడా ఈ సంసార సాగరాన్ని దాటగలము. జలదిలాంగికి అచరజనాహి, ఆయనకి సాధ్యమైనట్టు కూడా మనకు కూడా సాధ్యమవుతుంది అనేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రాముల వారు మనందరికీ ఏం చెప్తున్నారంటే రామనామాన్ని జపించిన హనుమకి ఏ విధంగా అయితే కార్యసిద్ధి జరిగిందో రామనామాన్ని జపించడం మూలన కలియుగంలో అందరికీ కూడా అంత ఐశ్వర్యాలు కానివ్వండి, ఆపదలు తగ్గడం కానివ్వండి, సమస్యలు పరిష్కారం కావడం కానివ్వండి జరుగుతాయి. కాబట్టి మన అందరం కూడా భక్తి విశ్వాసాలతోటి రాముల వారిని, హనుమంతుల వారిని కొలవడం అనేది తప్పకుండా చేయగలగాలి.